మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సంవత్సరాల కిందట క్రీస్తు పూర్వం ఎన్నో సంవత్సరాల కిందటే నవనాగరికతతో కల్చర్తో సంస్కృతితో జ్ఞానంతో పూర్తిగా నిండి ఉండి ప్రపంచ దేశాలన్నీ కూడా మన వైపు చూసేలాగా ఉండేది. అటువంటిది మనం ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశంగా మారాము అంటే ఎందుకోసం ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి. ప్రపంచ దేశాలు పూర్తిగా జ్ఞాన సంపన్నం కాకముందే ఒక జ్ఞాన నిధిగా విజ్ఞాన నిధిగా ఉన్న భారతదేశము ఇంకా 2046లో ఫస్ట్ ప్లేస్ పోతాం, సెకండ్ ప్లేస్ పోతాం అనుకుంటున్నాం. ఆ ప్రయత్నం చేస్తున్నాం, అభినందించదగ్గ విషయము. బట్ అంత అభివృద్ధి ఎందుకు ఆగింది అనేది ఒక్కసారి మనం ఆలోచించుకుంటే ఈ సుశాల భారతదేశంలో ప్రాంతాలు, రాష్ట్రాలు, మతాలు, కులాలు, భాషలు, రకరకాల అనేక వేల సంగమం అన్నింటినీ మన సంస్కృతి కలిపి ఉంచేది. కాకపోతే కొద్దిమంది పరాయి పాలన వల్ల, కొద్దిమంది మనలో ఉన్న ప్రాంతీయ ద్వేషాల వల్ల, కొద్దిపాటి ఎప్పుడైతే మన సమైక్యత భావం మర్చిపోయినామో అప్పుడు విదేశీయులు మన మీద దాడి చేసి మన స్వతంత్రాన్ని హరించి దాదాపు 200 సంవత్సరాల పాటు మనం పరిపాలించారు. ఎప్పుడైతే మనం అంతా ఇక్కడ హిందూచలం అంతా ఒకటి అనుకున్నామో, ఒక్క వాయిస్ గా ఉండి మీరు గోబ్యాక్ అన్నామో అప్పుడు మనకు స్వతంత్రం వచ్చింది. ఆ యూనిటీని ప్రతిధ్వనిస్తూ మన దేశం యొక్క గొప్పదనం చాటుదు 2047 మన పీఎం గారు కలలు కన్నట్లు ప్రపంచ దేశాల్లో భారతదేశం అగ్రగామిగా నిలపాలని కోరుకుంటూ మీరందరూ ఆ దిశగా అడుగులు వేయాలనుకుంటూ ఆశిస్తూ జాతీయ స్ఫూర్తి మరవద్దండి. ఎవరైనా, ఏ మతమైనా, ఏ కులమైనా, ఏ ప్రాంతమైనా, ఏ భాష అయినా వీఆర్ ఇండియన్స్. ఆ యూనిటీని మన గుండెలో నింపుకొని చుట్టుపక్కల విస్తరింపజేస్తూ అభివృద్ధి వైపు అందరూ పోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు యూనిటీ రాష్ట్రీయ ఏకతా దివస్ లో భాగంగా ఈ రన్నింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. గౌరవనీయులు మా పల్మనేరు డీఎస్పీ గారు ఈ ప్రోగ్రామ్ ని జెండా ఊపి ప్రారంభించారు. ఇక్కడ దాదాపు ఎవరైతే రన్నింగ్ లో స్టార్ట్ అయ్యారో అమ్మాయిలు, అబ్బాయిలు అందరూ కూడా చాలా మంది ఒక యూనిటీకి ఇక్కడ దాకా రావడం జరిగింది. అందరికీ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే కాలేజ్ మేనేజ్మెంట్ కి, విద్యార్థులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు.